దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాగూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న చోటు చేసుకున్న పేలుడు తీవ్రతకు 6 మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన ఏటీఎస్ ప్రస్తుత సాక్షి సహా పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదు చేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 220 మంది సాక్షులను విచారించగా వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.